నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 year జరుగుతోంది. సంబరాలకి ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మనకి ఎలక్షన్లు కాగానే ముందు ఒక 2-3 నెలల పాటు సంబరాలు, సెలబ్రేషన్ సాధించినట్టుగా. ఈ ప్రజలు ఏదో ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకరికి పట్టం కట్టాలి కాబట్టి తాత్కాలికంగా మీ చేతికి ఇచ్చారు. అదొక వినమ్రమైన బాధ్యత. దానికి మీరేదో గొప్ప ఘనకార్యం చేసినట్టుగా ముందు సంబరాలు. మొట్టమొదటి వచ్చేసారి కూడా అధికారం మందే, అంటే అధికారం కోసం తప్ప ప్రజల కోసం కాదు. చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏ పార్టీ అయినా కూడా. మళ్ళీ ఏడాది సంబరాలు, మధ్యలో పెద్ద పెద్ద విగ్రహాలు. మహాత్మా గాంధీకి విగ్రహం వద్దని ఎవరు అనరు, కానీ గాంధీ గారి విగ్రహం అక్కర్లా. మీరు విగ్రహాలు పెట్టకపోయినా, మీరు గాంధీ గారి పేరు గురించి మాట్లాడకపోయినా ఆయన కీర్తి అజరామరంగా ఉంటుంది. ఓ గాంధీకో, అంబేద్కర్కో, బుద్ధుడికో మీ మెడల్స్ అక్కర్లే. వాళ్ళ బోధనల్ని పాటించండి స్వామి ఆచరణలో. ఈ సామాన్యుల బతుకులు గట్టెక్కట్టుగా మంచి విద్య, మంచి ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, నిజాయితీ అయిన పాలన, చట్టబద్ధ పాలన, అధికార వికేంద్రీకరణ తీసుకురండి స్వామి. అవన్నీ పక్కన పెట్టేసి ఎంతసేపటికి మన ఆడంబరము, మన పటాటోపము, ఆర్భాటము, ప్రచారము. ఏ పార్టీ అయినా సరే, ఈ పార్టీ ఆ పార్టీ నేను ప్రత్యేకంగా చెప్పట్లా. అంచేత ఏదో జరుగుతుంది. ఆ పదవిలో ఉన్న వాళ్ళకి పాపం అందుకోసం ఖర్చు పెట్టాం, ఇంత ఖర్చు పెట్టాక మా పేరు లేకపోతే ఎక్కడ ప్రజాపరకమే పేరు కావాలా, ప్రధానంలో మన ఫోటో కావాలా, జరిగేది ఏంటి మనకు అనవసరం. ఇది పరిపాలనగా తయారైపోయింది, ఇది నడుస్తుంది. సో 1 yearలో దేని మీద ఫోకస్ పెట్టారు, దేని మీద మిస్ అయింది సార్ ఫోకస్ అనేది? 2014లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పచ్చగా ఉన్న రాష్ట్రం, దేశం మొత్తంలో అత్యధిక మిగులు ఉన్న రాష్ట్రం. అంటే రోజువారీ వచ్చేటువంటి ఆదాయము, రోజువారీ ఖర్చు చూస్తే రోజువారీ ఆదాయం ఖర్చు కంటే ఎక్కువ కావడం చేత దేశం మొత్తంలో 1,16,000 కోట్ల రూపాయలు 5 ఏళ్ల కాలంలో మిగులుగా ఆనాడు 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. వేణుగోపాల్ రెడ్డి గారు అధ్యక్షుడు, రవిరెడ్డి గారు అధ్యక్షుడు ఆర్థిక సంఘం. అలాంటి రాష్ట్రం కూడా నెల జీతం ఇవ్వడానికి కటకటలాడుతున్నారు. పెండింగ్ బిల్స్, కాంట్రాక్టులు కానీ మరొకటి కానీ బిల్స్ ఇవ్వాలని చెప్పంటే మరి దానిలో అన్యాయాలు అడుగుతున్నారు. ఎందుకని? కొన్ని బిల్సే ఆంధ్ర అవుతాయి, డబ్బులు లేవు. అక్కడ చెల్లించాల్సిన చెల్లింపులు ఎక్కువ ఉన్నాయి, ఉన్న డబ్బులు తక్కువ ఉన్నాయి. 100 మందిలో 20 మందికి ఇచ్చేటప్పుడు 20 మంది డబ్బులు ఇస్తే వాడికి ఇస్తానని చెప్పి వచ్చేసింది. ఫీ రీయింబర్స్మెంట్ మన రాష్ట్రంలో అద్భుతంగా ప్రవేశపెట్టాం అనుకున్నాం. ఇవాళ నేను సవాల్ చేస్తున్నాను. నిన్న మొన్న కూడా నాకు ఒక చాలా అత్యున్నతమైన స్థాయి విద్యా సంస్థ అధిపతి చెప్పారు, 110 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయి, ఎలా బతుకుతున్నారండి అన్నాను. సార్, మేమేమో వ్యాపారం దొరకడంతో చేయట్లేదు, డబ్బంతా ఇక్కడే పెడుతున్నాము, తంటాలు బడి నాకు వేరే ఆశలు, వేరే కోరికలు లేవు కాబట్టి కనుక 110 కోట్ల రూపాయలు డబ్బులు బకాయి లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు చెప్పారు. ఇప్పుడైతే ఆ పరిస్థితులలో ఇక లంచాలు మింగటము, కమిషన్లు మింగటము, అది కూడా అదివరకు 5%, 3% ఉండేది ఇప్పుడు 30%, 50%కి వెళ్ళిపోవటము. పరిపాలన ఇలా తయారైపోతే ఇది అందరికీ తెలుసు, దీనిలో రహస్యం ఏం లేదు. మనం ఊరికే కప్పెడుతున్న మర్యాద కోసం చెప్పాలి. ఎప్పుడు నిజాయితీగా దీన్ని ఎదుర్కొంటాం, మనం ఎంతకాలం నటిస్తాం? దీనికి అంత ఆర్భాటాలు ఎందుకు? అసలు మనం ఏం గొప్ప పని చేస్తున్నామని మన ఆర్భాటాలు కావాలి, సన్మానాలు కావాలి చెప్పండి. మనకి ఏ పార్టీ అయినా కూడా, ఏ ప్రభుత్వం అయినా, ఏ అధికారి అయినా కూడా. ఈ మధ్య అధికారులు కూడా విచిత్రంగా చేస్తున్నారట. వాళ్ళ వెనకాల సోషల్ మీడియా అట, వాళ్ళు నడిస్తే వెనకాల సినిమాలాగా మంచి కటింగ్లు అట, గ్లామరైజ్ చేయటం అట. ఏం ఉద్ధరిస్తున్నారా మీరు? మీరు ఎంత ఉద్ధరిస్తే ఈ దేశంలో చదువు ఎందుకు ఎట్లా ఉంటుంది, ఆరోగ్యం ఎందుకు ఎట్లా ఉంటుంది, చట్టబద్ధ పాలన లేకుండా ఎందుకు ఉంటుంది, ఇట్లాగా ట్రాఫిక్ ఎందుకు హైదరాబాద్ అంత అధ్వానంగా ఉంటుంది, వర్షం వస్తే వరదలు ఎందుకు వస్తాయి, మురుగునీళ్ళ పారుదల లేకుండా మంచినీళ్ళ మురుగులు ఎందుకు కలుస్తాయి, మంచినీళ్ళు అందకుండా ఎందుకుంటాయి, ఫ్రీగా మంచినీళ్ళు చెప్పిన అడగకుండా మంచినీళ్ళు ఇస్తున్నారు. నాకు ఫ్రీగా మంచినీళ్ళు కావాలా? నేను అడిగానా? కానీ మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు అందవు చాలా వీళ్ళకి. మరి మీరు ఎందుకని గర్వపడాలా? ఎందుకు సోషల్ మీడియాలో మీరు అదే పనిగా వేయించుకోవాలా? ఎందుకు ఆర్భాటాలు చేయాలి? ఏ సన్మానాలు పొందాలి నాకు చెప్పండి అసలు సార్. ఏమాత్రమైన ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళకి, అధికారం ఉన్న వాళ్ళకి ఆ స్పృహ కావాలి. చాలామంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, నిజాయితీగా చేస్తున్నారు, కానీ మొత్తమే జరుగుతున్న పని చూస్తుంటే ఈ దేశంలో మన ప్రజలకి మన వల్ల ఫలితాలు అందట్లేదు. ఇది నిజాయితీ నిఖార్సు అన్నమాట. మీరు ఎవరైనా కావచ్చు, మీరు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధాన కార్యదర్శి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, మరొకరు కావచ్చు. ఈ దేశంలో ప్రజలకు అందాల్సిన అందటం లేదు, పరిపాలన సక్రమంగా లేదు, అవినీతి విశృంఖలంగా రాజ్యం ఏలుతోంది, పేదరికం కొనసాగుతోంది, మనలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ స్పృహ ఉండాలి కదా.
ఆత్మావలోకనం ఉండాలి కదా. అరే పదవి వస్తే బడబడ్డం ఏంటి, ఒక అధికారి కానీ ఒక నాయకుడు కానీ దానికంత గొప్ప అహంకరించడం ఏంటి, సన్మానం ఏంటి? నా మాటలు చాలా విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఒక సగటు మనిషిగా సూటిగా అడుగుతున్నాను. దీనిలో తప్పుంటే చెప్పండి. ఓల్డ్ స్కూల్ కి చెందినటువంటి జేపీ గారు క్వశ్చన్స్ ఉన్నాయి. ఓటు వేసే పౌరులు ఆలోచించండి. మీరు మహారాజులను ఎన్నుకోట్లా, ఒక రాచరికాన్ని సృష్టించట్లా, మీ పన్నుల డబ్బులతో సేవ చేయరా అని చెప్పిన వాడికి నువ్వు ఇచ్చావు అధికారాన్ని. ఈ అధికారం ఎట్లా ఉపయోగించమని అధికారం ఇచ్చింది, అందుకోసం వాళ్ళు అక్కడ కూర్చున్నది. ఇది పూర్తిగా మర్చిపోయినాం. మళ్ళీ మనం గాంధీ గురించి మాట్లాడతాం, అంబేద్కర్ గురించి మాట్లాడతాం. నిజంగా మనకు అర్హత ఉందా? గాంధీ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత మనకుందా? వాళ్ళ జీవితంలో ప్రబోధించిన విలువలేమిటి, పాటించిన విలువలేమిటి, మనం చేస్తున్న పనులేమిటి, మనకు అర్హత ఉందా? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే బాగుపడుతుంది. సార్, ఇప్పుడు మేము గాంధీ ఐడియాలజీ సెంటర్ పెట్టబోతున్నాము. 222 ఎకరాల్లో మీరు కేంద్రం తరఫున సహకరించండి అనే మాట. అందుకనే గాంధీ గారి నుంచి మాట్లాడటం. నువ్వు గాంధీ గారిని గౌరవిస్తానంటే వద్దని గాడి ఏమని అంటాడా? కానీ ఇది గాంధీ గారి గౌరవం కాదు, ఇది అంబేద్కర్ గౌరవం కాదు, ఇది బుద్ధుడి గౌరవం కాదు. గాంధీ గారు ఆర్భాటాలు కోరల. గాంధీ గారు అధికారాన్ని ఒక సేవగా భావించమన్నాడు, రాజకీయాన్ని పవిత్ర వ్యాసంగంగా చేయమన్నాడు, సిద్ధాంతం లేని నిబద్ధతలను రాజకీయం మహాపాపం అన్నాడు. అవినీతి అన్న మాటకే ఆయన అసలు అవకాశం ఇచ్చే మనిషి కాదు. ఈ సామాన్య ప్రజల బతుకులు బాగు చేయడం మన లక్ష్యం ప్రబోధించాడు. మరి గాంధీ గారిని గురించి మాట్లాడే అర్హత మనకి ఎక్కడుంది? అసలు ఏ రకంగా అర్హత పొందాం? ఆయన విగ్రహం కడితే ఆయన ఆత్మ శాంతిస్తుందా? మనకు మనమే ప్రశ్నించుకోవాలి. అందుకే దేశంలో విజ్ఞులు గాంధీ గారి పేరు మాట్లాడరు, అనవసరం, మనకు అర్హత లేదు. చేతనైనంత మంచి చేద్దాం, చేతనైతే. సరే, ఈ సెలబ్రేషన్స్ అనేవి ప్రజాపాలన 1 year కంప్లీట్ అయింది అని ప్రభుత్వం తరఫున జరుగుతున్నాయా, అధికారులు చేస్తున్నారా, ప్రజలు చేసుకుంటున్నారా? ప్రజాధనం సొంత ఖర్చు తేడా లేకుండా పోయింది. హాస్టల్లో చూస్తే 3 లక్షల రూపాయలు జీతాలకు పెట్టి 1,00,000 రూపాయల పిల్లలకు ఇవ్వడానికి కూడా ఇంత గందరగోళం న్యాసం జరుగుతుంది మనం చూసాం. అది ఒక రకమైన వృధా. మరో రకమైనది, ఓ పనికి జరిగే దానికంటే ఆర్భాటానికి ప్రచారానికి జరిగే ఖర్చు ఎక్కువ. మూడోది, మీ ప్రచారానికి మీ లక్ష్యాలకి సంబంధం లేదు, విద్యతో సంబంధం లేకుండా టీచర్ నియామకాలు, దానికి పెద్ద ప్రచారం. అంటే మనకి రాజకీయం చాలా వికృతం అయిపోయింది. ప్రజల జీవితాలతో సంబంధం లేదు. ఏదో రకంగా మాటలు చెప్పో, ఒప్పించో, ఆకర్షించో, తాత్కాలికమైన తాయిలాలిచ్చో, కుల మతం రెచ్చగొట్టో, డబ్బులు పంచో అధికారంలో రావాలి, ఉన్న అధికారాన్ని కాపాడుకోవాలి, మిగతావన్నీ మాకు అనవసరం అనే పరిస్థితికి మనం వచ్చాం. ఇది ప్రజాస్వామ్యానికి క్షేమకరం కాదు. ఇప్పుడే ఈ వారంలోనే మనం రాజ్యాంగం 75వ దినోత్సవం అనుకుంటున్నాం. రేపు జనవరి నుంచి 75వ రిపబ్లిక్ దినోత్సవం, రిపబ్లిక్ 75 వస్తున్నాం, 75 పూర్తవుతున్నాం. ఇప్పుడైనా ఆత్మావలోకనం చేసుకోవాలి కదా. కొన్ని గొప్ప విజయాలు సాధించాం, కొన్ని ఘోర పరాజయాలు ఉన్నాయి. ఈ దేశంలో ఈ అధికారంలో ఉన్న వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళమనం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ మనవాళ్ళని, మనవరాళ్ళని అనగమని ఒకసారి. వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఈ దేశం చుట్టూ పరిస్థితి సగర్వంగా తలెత్తుకు బతుకుతున్నారు, లేకపోతే ఇది బాగోలేదు, ఇది మార్చకపోతే అనుకుంటున్నారు కదా. మీకు అధికారం పోయిన తర్వాత మీరు ఒకసారి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మీకు ఏమవుతుంది మీకు కనిపించట్లేదా? మీరే చెప్తున్నారు కదా ఇంత అధ్వానంగా ఉందని చెప్పని. ఎక్కడికి వెళ్ళక్కర్లే. దీన్ని మార్చే ప్రయత్నంలో భాగం కాకుండా అధికారం అంటే ఒక పొంగులాగా భావించి, అధికారాన్ని అహంకారంగా చేసుకుని, అధికారం డబ్బు సంపాదించే మార్గంగా చేసుకుని ఏదో ఆర్భాటాలు, ప్రచారాలు ఉంటాయి. దాని నుంచి బయటపడాలి. ఎస్ సార్, మీరిచ్చే సజెషన్స్ నిజంగానే పబ్లిక్ కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, మన కోసం ఆ ఆలోచన అనేది మిస్ అవుతోంది కదా సార్. నేను చాలా ఆశావాదిని కదా. నేను ఇందాక చెప్పాను, ప్రతి ప్రజాస్వామ్యంలో ఈ అపశృతులు జరుగుతున్నాయి. అమెరికా అద్భుతంగా లేదు గతంలో, బ్రిటన్ అద్భుతంగా లేదు. 1868లో బ్రిటన్లో అప్పుడే గ్లాస్టన్ అధికారంలోకి వచ్చాడు మొట్టమొదటిసారిగా, గొప్ప లిబరల్ నాయకుడు. సుమారుగా ఆ సమయంలో ఒక ఎంపీ గారు ఉత్తరం రాశాడు తన ఓటర్లకి, మీకు తెలుసు, నాకు తెలుసు, నేను 5,000 పౌండ్లు ఖర్చు పెట్టి వేలంపాట్లో గెలిచి ఎంపీనైనా, కానీ నాకు మరొక విషయం కూడా తెలుసు, వచ్చే ఎలక్షన్లో మీరు ఆల్రెడీ ఇంకొకటికి 8,000 పౌండ్లకు అమ్మేసుకున్నారు ఆ సీట్ని, కాబట్టి నాకు రాదు.
అవును. కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే నేను వేరే సీట్ని 3,000 పౌండ్లు కొన్నాను. కాబట్టి మీకు లాభమే నాకు లాభమే. నేను 2,000 పౌండ్లు తక్కువతో ఎంపీ పదవి కొంటున్నాను, మీరు అదే పదవికి 3,000 పౌండ్లు ఎక్కువ తీసుకున్నారని చెప్పి రాశాడు. యాక్చువల్గా లెటర్ ఉంది. అంత దారుణంగా ఉన్న పరిస్థితి నుంచి ఆ దేశంలో బ్రిటన్లో నాయకత్వం, గ్లాడ్స్టోన్ నాయకత్వంలో ఆ తర్వాత 25 ఏళ్ళుగా ఈ వ్యవస్థను మార్చి 1892 నాటికల్లా ఒక గౌరవించదగ్గ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చారు. అలాగే అమెరికాలో న్యూయార్క్లో కానీ, ఫిలడెల్ఫియాలో కానీ, ఇతర నగరాల్లో కానీ దారుణంగా ఉండేది ఎన్నికలు. దాని నుంచి బయటపడ్డారు. కాబట్టి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా అనివార్యమైన. అందులో ఒక పేదరికం ఉంది, అవిద్య ఉన్నది. ఎప్పుడు కూడా విద్య అందించలేదు మనం. ఓటు అంటే ఏంటో తెలియకుండా ఏదో ఒక వేలవేరిగా ఉంది. ఓటు అరిచే హక్కు తప్ప ప్రజాస్వామ్యం దీనిలో లేదు. అధికార కేంద్రీకరణ ఉన్నది. కాబట్టి అవసరాలు దొల్లుతాయి. కానీ నాయకత్వం బాధ్యత ఏమిటి? దాన్ని నిజాయితీగా గుర్తించి మార్పు కోసం ప్రయత్నిస్తారా లేదా? లేకపోతే ఏదో రకంగా అధికార క్రీడగా భావించి ఎన్నికల్లో గెలవటమే పరమార్థం. ఎలా గెలిచి ఏం చేసామో మాకు అనవసరం, ఆ రకంగా కొనసాగిస్తారు. అది తెలుసుకోవాలి మనం. అది నాయకత్వం బాధ్యత. మిగతా వాళ్ళు ఎన్ని తప్పులు చేయొచ్చు, కానీ తుది బాధ్యత నాయకులు. ఎందుకంటే ప్రజల దగ్గర ఆ పౌర ఫటాన్ని పుచ్చుకున్నది మీరు ఓటు రూపంలో. మార్పు తీసుకొస్తాం, ప్రజాస్వామ్యాన్ని బతికేస్తాం, ప్రజల బతుకుని బాగు చేస్తామని మీరు మాటిచ్చి వచ్చారు. మరి మీరు ఆ బాధ్యత తీసుకోకపోతే ఎట్లాగా? అక్కడ వైఫల్యం వచ్చింది. కాబట్టి దీనికి ఏమి దిగాలు పడక్కర్లా, కానీ కొంచెం పౌరుషం కావాలి, కొత్త చిత్తశుద్ధి కావాలి, కొంత లోతైనటువంటి ఆలోచన కావాలి. ఇవాళ పౌరుషము, చిత్తశుద్ధి, లోతైన ఆలోచన కొరవడిపోయాయి. అదే మిస్ అవుతుంది. అది సమస్య. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.